పిఎస్సి నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతర నిఘా అట. ఇది సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్. అటెండెన్స్ నుంచి సర్జరీల దాకా అన్ని మానిటరింగ్, అంబులెన్స్లు, మందుల నిల్వ, ఎక్విప్మెంట్ అన్ని లైవ్ అప్డేట్స్, ఓపీలు, ఇన్ పేషెంట్లు, ఆపరేషన్ల వివరాలను రికార్డు, కలెక్టర్లు, హెచ్ఓడీలు అధికార స్థాయిని బట్టి మానిటరింగ్ యాక్సెస్. ఇప్పటికే బయట రాష్ట్రాలు కమాండ్ కంట్రోల్ సెంటర్స్ సక్సెస్. మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం తీసుకురావాల్సిందే. హాస్పిటళ్ళు మొత్తం ఒక కమాండ్ కంట్రోల్ ఆధీనంలో ఉంటే, సీసీ కెమెరాల ఆధీనంలో ఉంటే పనులు చకచకా అవుతాయి. సో ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పని చేసే పరిస్థితిలో ఉంటారు, ఎప్పటికప్పుడు మానిటర్ చేసే పరిస్థితిలో ఉంటారు. సో మందుల కొరతకు చెక్కట. హాస్పిటల్స్లో మందుల కొరత లేకుండా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఈ సెంటర్ ద్వారా బలోపేతం చేయనున్నారు. ఏదైనా ఆసుపత్రిలో మందుల నిల్వలు అయిపోవడానికి ముందే ఈ సిస్టమ్ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే హాస్పిటల్స్లోని ఎక్స్రే, స్కాన్ మెషిన్ లాంటి వైద్య పరికరాలు ఎన్ని పనిచేస్తున్నాయి, అవి ఏవి రిపేర్లు ఉన్నాయి అనే అంశాలను డైలీ అప్డేట్స్ ద్వారా పరీక్షిస్తారు. ఏదైనా మిషనరీ పనిచేయకపోతే వెంటనే సంబంధిత విభాగానికి అలర్ట్ వెళ్లడం ద్వారా నిర్ణీత సమయంలోనే వాటిని రిపేర్ చేయించే వీలుంటుంది. 108, 104 అంబులెన్స్ సేవలను కూడా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ అత్యవసర సమయంలో అవి ఎంత వేగంగా రోగి వద్దకు చేరుతున్నాయనేది నిరంతరం మానిటరింగ్ చేస్తారు. అంబులెన్స్ ఎక్కడ ఉంది, కాలు వచ్చినా ఎంతసేపటికి రోగి దగ్గరికి చేరింది అనేది మ్యాపింగ్ ద్వారా చూస్తారు. ప్రమాదం జరిగినప్పుడు రోగిని సమీపంలోని ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అక్కడ అవసరమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా అనేది కమాండ్ సెంటర్ గైడ్ చేస్తున్నాడు. సో మొత్తంగా ఈ యొక్క వైద్య శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం అవుతుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. సో ప్రభుత్వ వైద్య రంగంలో భారీ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలు మరింత మెరుగుపరిచేందుకు, పారదర్శకత పెంచేందుకు ఒక ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. మారుమూల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మొదలుకొని పట్టణాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి రాజధాని నుంచి నిరంతరం పర్యవేక్షించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఇటీవలే ప్రకటన చేశారు. సో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, టెక్నికల్ సపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి తదితర వివరాలపై త్వరలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. పిఎస్సి నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా ప్రస్తుతం రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్, డిపిహెచ్, వైద్య విధాన పరిషత్, మెడికల్ ఎడ్యుకేషన్ లాంటి విభాగాలు అటెండెన్స్కు సంబంధించి విడివిడిగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. అయితే వీటి మధ్య సమన్వయం పెంచేందుకు ప్రతిపాదిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక కీలక వారధిగా మారనుంది. కేవలం హాస్పిటల్స్కే పరిమితం కాకుండా డ్రగ్ కంట్రోలింగ్, ఫుడ్ సేఫ్టీ, ఐపీఎం, ఆయుర్వేదం, మెడికల్ కార్పొరేషన్ లాంటి కీలక విభాగాలను ఒకే సర్వర్ కిందికి అనుసంధానించి మొత్తానికైతే ఏ విభాగంలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలిసే విధంగా సమాచారం ఉంటుంది. హాస్పిటల్స్ ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారా డాక్టర్లు, సిబ్బంది విధుల్లో ఎలా ఉంటున్నారు, రోగులకు అందుతున్న సేవలు ఏమిటి అనేది లైవ్ మానిటరింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అధికారుల స్థాయిని బట్టి యాక్సెస్ ఉంటుందట, ఆ యొక్క సీసీ కెమెరాల స్థాయి ఉంటుందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఓపీ నుంచి సర్జరీ దాకా అన్ని లైవ్ అప్డేట్స్ ఉంటాయట. సో మొత్తానికైతే ఇది ఒక మంచి ప్రయత్నం అయితే రాష్ట్ర సర్కారు చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో అందరం కూడా స్వాగతించాల్సిందే. ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు మనందరం కూడా సహకరించాలి, స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది పెను మార్పులకు ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు ఉండడం లేదు, కొంతమంది వచ్చినా రాకున్నా అటెండెన్స్ పడుతూ ఉంది. సో అలాంటి కొంత కంట్రోల్ అవుతాయి. సో మెడిసిన్ ఉందా లేదా, హాస్పిటల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసేటువంటి అవకాశం, వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి దాని అందరం మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది.